అవునా? నా పేరు కంచుకోట ఆనంద్, జడ్చర్ల వాసిని. ఈ జడ్చర్ల నుంచి నంద్యాల వరకు రైల్వే కనెక్టివిటీ కావాలని చెప్పి 2005 నుంచి నిరంతరం ఇప్పటి వరకు 2025 వరకు నేను నా యొక్క శాయశక్తులు ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు ఉన్న రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ గారికి, నెక్స్ట్ తర్వాత వచ్చిన సురేష్ ప్రభు గారికి, పీయూష్ గోయల్ గారికి, ప్రస్తుత రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి నిరంతరం నా ద్వారా లెటర్ రాసుకుంటూ రైల్వే కనెక్టివిటీ కావాలని చెప్పి కోరడం జరుగుతుంది. కానీ 2005లోనే ఏమైందంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ఏమైందంటే జడ్చర్ల నుంచి నంద్యాల వరకు సర్వే చేయాలని చెప్పి
వాళ్ళు ప్రతిపాదన పంపిస్తే 2005 నుంచి 2007 వరకు సర్వే చేసి ఇక్కడ నుంచి అక్కడ చేయాలంటే 565 కోట్ల 65 లక్షలు ఒక ఎస్టిమేషన్ అవుతుందని చెప్పి పంపించారు. కానీ ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేసినంటే ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే నెక్స్ట్ ఒక ప్రజల యొక్క కనెక్టివిటీ కానీ చాలా తక్కువ ఉందని చెప్పి, విజువలిటీ తక్కువగా ఉందని చెప్పి అప్పుడు ఆపేసాను. కానీ నేను ఉండకుండా 2005 నుంచి ఇప్పటివరకు నిరంతరము లెటర్లు పంపిస్తూనే ఉన్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే అప్పుడున్న జనాభా ఏంది, జస్ట్ ఓన్లీ అప్పుడున్న 2005 జనాభా హైదరాబాద్ ఎంత 70 లక్షలు, ఇప్పుడు హైదరాబాద్లో జనాభా ఎంత 1,20,00,000. జడ్చల జనాభా అప్పుడు 2005 ఎంత ఉండే, మా అంటే 40-50 వేలు ఉండే. అట్లా ఏమవుతుందంటే జనాభా అనేది 2, 3, 4 ఎంతలు పెరుగుకుంటూ వచ్చింది. ఇంకోటి అప్పుడు ఏమవుతుంటే ఎవరన్నా ఊరికి ఒకరో ఇద్దరు హైదరాబాద్ కానీ అక్కడ దూర ప్రదేశాలకు రాజకీయంగా కానీ బిజినెస్ పరంగా కానీ నెక్స్ట్ చదువు కానీ కొంతమంది పోతుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి తాండలో, ప్రతి ఊర్లో ఏమవుతుందంటే హైదరాబాద్ కనెక్టివిటీ కానీ ఇక్కడ నంద్యాల కనెక్టివిటీ కానీ చదువుకొని ఇంకా జడ్చల కనెక్టివిటీ కానీ రానికి ఏం చేస్తారు, ప్రతి ఒక్కరు బస్సు కానీ రైల్వే కానీ ఉపయోగిస్తున్నారు. అయినా అప్పుడున్న జనాభాతో పోస్తే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసుకుంటున్నారు. కాబట్టి రైల్వే కనెక్టివిటీ కావాలని చెప్పి చాలా నిరంతరం కోరుకుంటూ వస్తున్నాను. ప్రస్తుతం ఉన్న ఎంపీ గారికి కూడా మొన్న రీసెంట్లీ ఒక నెల క్రితం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా సాగుకుల తీసుకొచ్చి ఖచ్చితంగా దీని కనెక్టివిటీ నెక్స్ట్ మన నేషనల్తో తీసుకెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చి చేపిస్తామని చెప్పి ఆయన కూడా మాట ఇచ్చినారు. కానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఏమవుతుందంటే కనెక్టివిటీ పెరుగుతుంది. కాబట్టి జడ్చల నుంచి నంద్యాల అతి త్వరలో 170 కిలోమీటర్ అంటే మనకి ఏమవుతుందంటే మన జడ్చల కూడా డెవలప్ కావడంతో పాటు ఏమవుతుందంటే హైదరాబాద్ నుంచి చెన్నై పోవడానికి కూడా ఏమైందంటే చాలా షార్టెస్ట్ రూట్ ఇది. ఇంతకుముందు ఇప్పుడు ఏమవుతుంది, ప్రస్తుతం ఏమవుతుంది, రైల్వే ఎట్లా చేస్తుంటే తిరిగిపోతున్నాయి. ఎట్లా అంటే వరంగల్ నెక్స్ట్ మన నెల్లూరు, విజయవాడ అట్లా పడిపోతుంది. కాబట్టి చాలా లాంగ్ డిస్టెన్స్ పోతున్నాయి. అదే కానీ ఈ కనెక్టివిటీ ఏందనుకోండి, హైదరాబాద్ నుంచి చెన్నైకి ఇదే రూట్లో పోతుంది. కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా అయిన మామ్నార్ జిల్లా, నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న షాద్నారు, నెక్స్ట్ మన నాగర్కర్నూలు జిల్లా అయిన నాగర్కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్తో పాటు నంద్యాల కూడా ఏమైందంటే చాలా డెవలప్ అవుతుంది. అక్కడ ఉన్న యువకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, మహిళలు కానీ ఏమైందంటే ఈ కనెక్టివిటీని యూజ్ చేసుకొని రానున్న కాలంలో ఏమవుతుందంటే చాలా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కనెక్టివిటీ అనేది అతి త్వరలో ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తున్నారు, జమ్మూ కాశ్మీర్ అక్కడ ఎక్కడెక్కడ కొండల్లో తీసుకెళ్తూ చాలా ఖర్చు పెడుతున్నారు. కానీ ఇదేం సింపుల్ ఇక ప్లాట్స్ ఉంటుంది. కాబట్టి ఇక ఖర్చు తక్కువ అవుతుంది, ఎస్టిమేషన్ తక్కువ అవుతుంది, నెక్స్ట్ త్వరగా అవుతుంది. కాబట్టి అతి త్వరలో ఈ రైల్వే కనెక్టివిటీ కావాలని చెప్పి ఇక్కడ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చాలా త్వరగా తీసుకొని మన ఎంపీ గారు కూడా, డీకానా మేడం గారు కూడా దీని మీద చాలా శ్రద్ధ పెట్టి